ఇది నా సాక్ష్యం. అదేందయ్యా ఈ బలిపీఠం అంటే ఇదేనండి, స్టేజీ కొంచెం ఎత్తుకు కనపడుతుందిగా, ఈ స్టేజీ ఇచ్చాడు. స్టేజీలో విచిత్రం ఏముందయ్యా, స్టేజీది ఏముంది, అది ఇచ్చేది ఏంది అంటారేమో. పని చేతగానోళ్ళు కట్టిన స్టేజీ ఇది. అది విచిత్రం అంటే. పని రానోళ్ళు కట్టారు ఇది. ఏందా మట చెప్తావు? నేను పని వచ్చిన వాళ్ళకి చెప్పినట్టుగా చెప్పా. వాటం ఇటు ఉండాలి, నీళ్ళు ఇటు బారాలి, ఇటు ఎత్తుండాలి, అటు దవ్వును ఉండాలి, ఇది ఎట్ట రావాలి, ఇది ఎట్ట రావాలని పని వచ్చిన వాళ్ళకి చెప్పినట్టు చెప్పి ఆ నిలబడితే పని రానోళ్ళు కట్టారు ఇది. ఒక బద్ద లేదు, ఒక దారం లేదు, ఒక తూకం లేదు. పిచ్చి టాపీ ఒకటి తెచ్చుకొని సిమెంట్ కలుపుకొని రాళ్ళు ఏందో ఒక వరుసలో పెట్టి ఏదో చెక్క అడ్డం పెట్టి కట్టి ప్లాస్టింగ్ చేసి బండలేసి ఏంది వాటం మళ్ళీ ఇటు, నీళ్లు మళ్ళీ ఇటు జారకపోతే మళ్ళీ ఉందే, నీళ్ళు ఇటు రాకపోతే ఉందే మీకు అంటే తలా ఒక మాట చేత తిట్టించుకొని చేతకాని వాళ్ళు కట్టిన స్టేజీ. ఇది గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ నాకు మాత్రం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. మా అయ్యగారు మా అందరితో కలిసి నిలబడుతున్నాడు. కొంచెం ఎత్తుగా ఉండాలి, కొంచెం ప్రత్యేకంగా అందరికి కనపడాలి, ఉంటే బాగుండిద్దయ్యా అని కాల్ చేస్తేనో సరేలే అని ఒప్పుకుంటేనో చేతగాని వాళ్ళ చేత దేవుడు కట్టించిన ఈ బలిపీఠం మీద వాస్తవంగా నిలబడటానికి కూడా అర్హత లేని వాడినే దేవుడు నియమించాడు కాబట్టి ఇలా కొనసాగుతున్నాం. దీనిని ప్రతిష్ఠించే రోజు కూడా ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత దుఃఖపడ్డానో. ప్రభా, ఇంత గొప్ప ధన్యత నీ మందిరంలో. ఇందాక చదువుకున్నట్లుగా దావీదు గారు అంటాడు కదా, ఏమని, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసం దొరికింది. స్టేజీలు ఎక్కడం అంటే అంత తేలికైన పని కాదండి. స్టేజీ అంటే అంత సులువైనది కాదు ఇది. దీనిని ప్రతిష్ఠించే రోజు మేము ప్రార్థన చేసాం. మేమందరం, ప్రభా, ఈ స్థలములో నుంచి మాకు అవసరమైన ఆహారం బయటికి రావాలి. ఈ స్టేజీ లేకపోతే ఈ బలిపీఠం సంఘమును పోషించేదిగా, సంఘమును బ్రతికించేదిగా ఉండాలని సంఘస్థులందరం కలిసి ప్రార్థించి ప్రతిష్ఠించిన ఈ బలిపీఠం. ఇది చాలా గొప్పగా, నాకైతే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే చేతగాని వాళ్ళు ఇట్ట కట్టారంటే దేవుడు ఎవరినైనా వాడుకొని ఆయన పని చేయించగలడు. చేతైన వాళ్ళు ఉన్నారు కానీ వారు చేయలేదు. చేతకాని వాళ్ళ ద్వారానే దేవుడు చేయించాడు. ఇది గొప్ప సాక్ష్యం. దేవునికే మహిమ కలుగును గాక.